ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా దేవుని నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. సంతోషకరమైన దినం. ఇదొక సువార్తని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక గొప్ప బహుమానం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనకు బైబిల్ లేఖనాలను బట్టి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే దానిలో ఒక మాటను మనకి చెప్తారు తండ్రి వారు. ఆ దినమున మీరు దేని గురించియో నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీయో నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. పాత నిబంధన గ్రంథంలో ఎవరు కూడా మన కోసం త్యాగం చేసిన వాళ్ళు లేరు. ఎవరో కూడా మన గురించి ఆలోచించిన వారు లేరు. మన పాపాలు ఎలా కడగాల అన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. ఎంతసేపు మన మీద కమాండ్ చేయాలి, డిమాండ్ చేయాలన్న ఆలోచన మాత్రమే. అంటే ఈరోజు కూడా ఈ అధికారం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దుష్టుడి దగ్గర నుంచి వచ్చింది. దుష్టుడు ఎప్పుడైతే అధికారాన్ని కోరుకున్నాడో ఆ కోరుకున్న దగ్గర నుంచి అధికారం అనేది రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం లేకోకుండా యేసుక్రీస్తు వారు వచ్చి మన పాపాలన్నిటిని కూడా, మన కష్టాలన్నిటినీ, మన బాధలన్నిటిని కూడా ఆయన తీసుకొని ఆయన భారం మోసి ఉన్నాడు. కలువరి శిలువలో వాటిని అన్నిటిని కూడా భరించేశాడు. సో ఇక్కడ చెప్తున్న మాట, ఇప్పుడు నా నామమున మీరు ఏది అడిగినను అది కాదు లేదు అని అనుకోకుండా తండ్రి వారు మనకు అనుగ్రహిస్తారని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆ సంతోషము పరిపూర్ణం అవ్వటానికి మనల్ని అడగమని చెప్తున్నారు. మన సంతోషం ఏంటి? ఇన్ కేస్ మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, ఆత్మీయతలో ఎదగాలనుకున్నా, ఈ లోకంలో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కారు కొనుక్కోవాలన్నా, యేసుక్రీస్తు నామములో నువ్వు ఏది అడిగినా కానీ చేస్తాడు. నువ్వు నీతిమంతుడిగా బ్రతికితే, నీతి గల ఆలోచనలు ఉంటే, దురాలోచనలు కాకుండా నీతి గల ఆలోచనలు గనక నీకు ఉంటే ఖచ్చితంగా ఈ లోకంలో యహమందును పరమందును నీకు 100 రెట్లు అనుగ్రహిస్తానని చెప్పి తండ్రి వారు లేఖనాలను బట్టి సెలవిచ్చారు. అందుకని ఆ సంతోషకరమైన నువ్వు ఏది అడిగినా కూడా నేను అనుగ్రహిస్తాను. సెకండ్ థింగ్, అటువలనే 22 చూడండి, అటువలనే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడో మీ యొద్ద నుండి తీయడు. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకొని ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటామో ఆ సంతోషాన్ని ఎవరు కూడా మన దగ్గర నుంచి తీయలేరు. ఇంతగా సంతోషం ఏంటి? 17వ అధ్యాయం మనం 14వ వచనం చూస్తే, యోహాను సువార్త 17:14 చూస్తే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. వాక్యం నాకు ఏదైతే ఇచ్చావో ఆ వాక్యాన్ని మళ్ళీ నేను తిరిగి వీళ్ళందరికీ ఇచ్చేసాను. మీన్స్ స్వతంత్రాన్ని ఇచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, వాళ్ళకి జీవాన్ని ఇచ్చాను, వాళ్ళని వెలుగులో నడిపిస్తున్నాను. ఆ వాక్యాన్ని నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఆ వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చేసాను కాబట్టి చాలా జ్ఞానంగా బతుకుతారు. ఈ లోకంలో ఎలా బతకాలో, ఏది మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకుంటారు. ఆ సంతోషం వారి నుండి ఎవరు కూడా తీయరు. ఆ సంతోషాన్ని ఎవరు కూడా తీయలేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది వరకు మనం ఏమీ కూడా, మన పాత పితరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో ఏది కూడా అడగలేదు. బట్ ఈ రోజు ఆ ఛాన్స్ మనకి ఇచ్చారు తండ్రి వారు. అందుకని మీరు నా నామమున ఏది అడిగినా కానీ ఆ సంతోషం పరిపూర్ణం అగునట్లు అవి మీకు అనుగ్రహించబడును. ప్రార్థన చేయండి, యేసు నామంలో అడగండి. ప్రార్థన చేయండి, యేసు నామంలో మాకి ఈ అవసరతను తీర్చమని అడగండి. అది దేని ద్వారా వస్తుంది? ఆ వాక్యం ద్వారా, నీ నోటి మాట ద్వారానే జరుగును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూస్తే ఏదైనా నోటి మాట ద్వారానే జరుగుతూ ఉంటుంది. అది ఈ రోజుది కాదు, తండ్రి వారు మనకు చెప్తున్నారు. మన నోట్లోనే మాటలన్నీ పెట్టేశారు. ఆశీర్వాదకరమైన మాటలన్నీ మన నోట్లోనే ఉంచేశాడు ఆయన. ఆ వాక్కు శక్తిని మనకు అనుగ్రహించాడు. అడిగిన దాన్ని నేను ప్రతిదాన్ని కూడా ఇస్తాను, నా పేరట అడగండి. ఆయన నన్ను అంతలా ప్రేమించాడో మిమ్మల్ని కూడా అంతలానే ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ఎంతలా చూశాడో మిమ్మల్ని కూడా అంతలానే చూస్తున్నారు. కాబట్టి ఏదైనా అడగండి, ఎలాంటిదైనా అడగండి, ఇవ్వడానికి ఆయన అంతగానో సిద్ధపడి ఉన్నాడు. వాక్కు శక్తిని పొందుకున్నారు. ఆ వాక్యాన్ని బట్టి నడవడానికి ప్రయత్నించండి. నీతిగల మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తే మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు.
ఆ సంతోషాన్ని ఎవరు తీయలేరు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, బాధలో ఉన్నావు, అప్పులో ఉన్నావు, వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, దేవుడు వాటిని క్లియర్ చేస్తానని చెప్తున్నారు. బట్ ఆయన వాక్కు శక్తి నీలో ఉండాలి. చదవగలిగితే ధర్మశాస్త్రాన్ని దేవరాత్రములు ధ్యానించు, జ్ఞానం పెరుగుద్ది. వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో నేర్చుకుంటావు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఒకవేళ నువ్వు చదవలేకపోతే వినుట వలన విశ్వాసం పెరుగుద్ది. విశ్వాసం పెరగటం వలన నీలో ఒక బలము, ధైర్యం కలుగుద్ది. అప్పుడు నువ్వేం చెయ్యాలో నీకు తెలుస్తూ ఉంటుంది. ఆమేన్. దేవుడి మాటలన్నీ మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించి పదిలపరచబడును గాక. ఆమేన్.